సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తున్న వెట్టి చాకిరీ వంటి అమానవీయ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ పి దుర్గా భవానీ పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి సిహెచ్ వెంకటలక్ష్మి చేత ప్రచార కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్లు గొనమండ రాంబాబు, కె పుష్పకుమారి, ప్రాజెక్ట్ మేనేజర్ పి దుర్గా భవానీ మాట్లాడుతూ, వెట్టి చాకిరీ నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం కారణంగా కొందరు ఇప్పటికీ బలవంతపు శ్రమకు గురవుతున్నారని, అలాంటి బాధితులను గుర్తించి ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించడం ద్వారా వారికి విముక్తి కలిగించవచ్చన్నారు. యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, కార్మికులు, విద్యార్థులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, మీడియా సమిష్టిగా కృషి చేసినప్పుడే వెట్టి చాకిరీ నిర్మూలన లక్ష్యం సాకారమవుతుందని దుర్గా భవానీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలంతా ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేసి వెట్టి చాకిరీ లేని సమాజ నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సూరాడ శివ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి జి రాంబాబు, కె సరళకుమారి, ఎం నాగదుర్గ, పి సరోజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు దుర్గా భవాని. నేను చేంజెస్ ఎన్జిఓలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మేము పర్టికులర్గా 6 మండలాల్లో ఇక్కడ వర్క్ చేస్తాము. అయితే ఈరోజు వెట్టి చాకిరీకి సంబంధించి వచ్చిన నిమిత్తము అవగాహన సదస్సులు పెట్టాలనేసి, ఎవరైతే పనికి తగ్గ వేతనం తీసుకోవట్లేదో, అలాగే నిర్బంధించి ఎవరినైతే పనిలో పెట్టారో దాని విముక్తి నిమిత్తము ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లోనే జరుగుతుంది. పర్టికులర్గా ఈ కాకినాడ డిస్ట్రిక్ట్లో చేంజెస్ ఎన్జిఓలో కె పుష్పకుమారి గారి ఆధ్వర్యంలో, అలాగే రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతుంది. ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఇక్కడ బ్రోచర్స్, అలాగే బ్యానరు మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏవో మేడం వెంకటలక్ష్మి గారు చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఇంకా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతాయి. అంటే ఎవరైతే వెట్టి చాకిరీకి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంస్థ ఆదుకుంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఈ సంస్థకి మీరు అన్వయించుకోవచ్చు. ఇది థ్యాంక్ యూ.